ఎట్లా సార్ ఇప్పుడు సినిమాలో మీరు సినిమాలో చూసిన అమౌంట్ సీరియల్లో వర్కౌట్ అయిందా? మీకు అనిపించిందా కంపారిజన్? సినిమాలో పెద్ద రెమ్యునరేషన్ చిన్న లేకపోతే సీరియల్లో రెమ్యునరేషన్ తక్కువ? ఆ విషయానికి వచ్చే లోపల కొంచెం డెఫినెట్గా చిన్న ఫీలింగ్ అయితే మాత్రం ఉంటుంది సార్. ఎందుకంటే మనం సినిమాల నుంచి వచ్చాం. సినిమాల్లో ఆ రోజుల్లోనే ఆ టయానికి నేను 4 లక్షల వరకు వెళ్ళాం సార్. 4 లక్షలు అంటే ఆ రోజుల్లో మంచి అమౌంట్ మాకు. 3 లక్షలు 4 లక్షలు అంటే పెద్ద అమౌంట్ కింద లెక్క మాకు. అట్లాంటిది ఇక్కడికి వచ్చే లోపల నేను అప్పుడు హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న మనిషిని నేను. 5,000 6,000 తీసుకుంటున్న రోజులు సీరియల్స్ అంటే టాప్ అనమాట. అది దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. అసలు డెఫినెట్గా కంపారిజన్ చేసుకోలేము. కాకపోతే ఇక్కడ ఏంటంటే దీంట్లో లాంగ్ రన్, ఇది ఒక లాంగ్ రన్. ప్లస్ ఒక తృప్తి. ఇక్కడ ఒక్కసారి సక్సెస్ అనేది చూడడం అనేది మొదలు పెడితే అసలు ఇంకా మనం ప్రతి ఇంట్లోకి మనం ప్రతిరోజు వెళ్ళినట్టే. ఇంకా అలా కంపారిజన్ అయితే మాత్రం చేసుకోలేము సార్. ఈ జరిగే టైంలోనే మామూలుగా చలపతిరావు గారు ఉన్నారు కదా సార్, ఆయన నన్ను ఏమయ్యా నువ్వు సీరియల్స్లో సూపర్ స్టార్ అయిపోతావయ్యా, నువ్వు చేయవయ్యా అంటున్నాడు. అనగానే ఆయన సైడ్ ఒక చాలా విచిత్రంగా చూశాను నేను. నన్ను సీరియల్స్ చేయమంటాడు అంటే సీరియల్స్ ఇంత ఫ్లరిష్ అవుతాయని మనకు తెలియదు కదా సినిమా అప్పటికి ఏ ఛానల్స్ లేవు, ఓన్లీ దూరదర్శన్ ఉండేది. ఈటీవీ అప్పట్లోనే కొత్తగా స్టార్ట్ అయి ఉండింది. జెమిని అనేది అప్పుడు స్టార్ట్ అయి ఉండింది. ఇంకా మిగతా ఏమీ లేదనమాట. నువ్వు చేయవయ్యా, నీకు తెలియదయ్యా నీకు అది ఇది అంటున్నాడు సార్. ఏంటి సార్ మీరు ఒకరు నన్ను, ఆయనతో బాగా క్లోజ్గా ఉండేవాడిని నేను. బాగుంటుంది అబ్బాయి 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 అని నన్ను బాగా బాగా ఆత్మీయంగా ఇది చేసేవారు. నేను చెప్తున్నా చూడు నీకు తెలియదు, నువ్వు సూపర్ స్టార్ అయిపోతావు అక్కడ అది ఇది అంటున్నాడు. ఈయన నన్ను ఊరికి అల్లరి చేస్తున్నాడు, గోల్ చేస్తున్నాడు అనుకునేవాడిని. చేసి తర్వాత ఇవన్నీ చేసుకుంటూ తెలుగు తమిళ కన్నడ అన్ని సినిమాలను చేసుకుంటూ వచ్చి తర్వాత గ్యాప్ తీసుకొని నేను నా మిస్సెస్ ఒక సలహా ఇచ్చింది. ఇన్నిసార్లు వాళ్ళు అడిగారు, ఒక్కసారి మీరు చేయండి. అందులో వీళ్ళు లేడీస్ ఇంట్లో అప్పటికి కొన్ని సీరియల్స్ చూస్తుండేవాళ్ళు. ఈ మెడ్రాస్లో తమిళ్లో కొన్ని సీరియల్స్, మన తెలుగులో కొన్ని సీరియల్స్ బాగా ఆ టయానికి వెళ్ళి అడిక్షన్ లాగా వెళ్ళి కూర్చొని చూస్తుంటారు అనమాట. లేదు ఇప్పుడు అందరూ బాగా చూస్తున్నారు, అవి కూడా సినిమాలలాగా బాగా తీస్తున్నారంతా, మీరు చేయండి మీరు అని తను చెప్పింది. అవునా, ఇన్నిసార్లు అడిగితే మనం చేయలేదు, ఇప్పుడు మరి అడిగితే ఏమంటారో ఏమో అన్నట్టుగా కొంచెం నేను మొహమాట పడుతున్నాను. లేదు లేదు మీరు చెప్పి ఫోన్ చేసి చెప్పి మాట్లాడండి అంటే అప్పుడు సరే అని అప్పుడు సుమన్ గారు డైరెక్ట్ ఆయన చూసుకున్నారా అని చంద్రశేఖర్ గారు ఆయన దగ్గర పిఏ ఉండేవారు. ఆయనకి ఫోన్ చేసాం, మామూలుగా ఫోన్ చేసి ఆయనతో ఇట్లాగా ఏమండి సార్తో సుమన్ సార్తో అపాయింట్మెంట్ కావాలండి, ఒకసారి మాట్లాడుతాను వచ్చాను. నేను సార్తో మాట్లాడి చెప్తానండి మీకు అన్నారు. వితిన్ హాఫ్ అన్ అవర్ లోపే వచ్చేసింది ఫోన్. మళ్ళీ వచ్చి సార్ ఎప్పుడు వస్తారు మీరు, ఎప్పుడు కలుస్తారు మీరు అంటే మీరు చెప్తే రేపైనా వచ్చి కలిసేస్తారండి. అప్పుడు నేను చెన్నైలో ఉన్నాను ఒక ఇంట్లో. సరే మీరు రేపు 11 o'clock ఓకేనా ఇది అన్నారు. ఓకే సార్ అన్న. మార్నింగ్ ఫ్లైట్, అప్పుడు ఓన్లీ మార్నింగ్ ఒక ఫ్లైట్ ఉండేది, ఈవినింగ్ ఒక ఫ్లైట్ ఉండేది మాకు. మార్నింగ్ ఫ్లైట్కి వచ్చాను డైరెక్ట్గా. అప్పుడు సోమాజిగూడ ఆఫీస్కి వెళ్ళి 2 hours సార్, 2 hours మీటింగ్ సుమన్ సార్తో. అప్పటికే ఒక 3 సీరియల్స్ 4 సీరియల్స్ వరకు వాళ్ళు అడుగుతుంటే నేను చేయలే. మరి అప్పుడు ఏమంటారు అడిగితే అన్న ఫీలింగ్ ఉండేది నాకు. అవును సార్ మీరు అడిగితే ఇంతవరకు చేయలేదు, కానీ ఇప్పుడు నేనే అడుగుతున్నాను సార్, మీరు ఇస్తే అవన్నీ ఏం మనసులో పెట్టుకోకుండా మీరు ఇస్తే నేను చేయడానికి రెడీగా ఉన్నాను సార్ అంటే నాకు తెలియకనే నేను చెప్పాను సార్. నాకు సీరియల్స్ గురించి పెద్దగా తెలియక నేను అప్పట్లో నేను ఒప్పుకోలేదు, ఇప్పుడు చేయాలని అనుకుంటున్నాను, మీరు మనసులో అవన్నీ ఏమి లేకపోతే ఇస్తే నేను చేస్తాను సార్ అన్న. ఇంతే సార్ అన్న మాట ఇంతే. సుమన్ గారు వెంటనే నాతో అదేంటి రాజ్ కుమార్ గారు అంత అలా అంటారు, మేము ప్రతి ప్రాజెక్ట్కి మిమ్మల్ని మేము అనుకున్నాం, మేము సరే మీరు తెలియక దాని గురించి అవగాహన లేక మీరు చేయలేదు, ఇప్పుడు చేస్తామంటున్నారు కదా ఖచ్చితంగా చెప్తాం ఇదని. ఈ చెప్పిన తర్వాత ఒక 10 daysకే నాకు
నాకు అప్పుడు థమ్స్అప్ జ్వాల అని ఒక సీరియల్ ఇచ్చారు సార్, వీక్లీ అది. దాంట్లో ఒక సిబిఐ ఆఫీసర్ గెటప్, ఆ సీరియల్ ఫస్ట్ చేశాను సార్. ఓకే. ఇంకా అక్కడి నుంచి అవును, ఐ నెవర్ సీన్ బ్యాక్. ఓకే.